మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారా? ఒకవేళ మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలంటే ఈ వీడియో మీకోసమే. ఇప్పటి వరకు మీ ఆధారు పాను లింక్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు లింక్ చేయండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీ పేరు మీద కొత్తగా లాగిన్ చేయాలి. మీ పాన్ నెంబర్, మీ బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్, మీ యొక్క ఫోన్ నెంబర్ మరియు మీ మెయిల్ ఐడిని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్డేట్ చేయండి. ఫామ్ 16, ఫామ్ 26AS మరియు మీ బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ ను రెడీ చేసుకోండి. ఒకసారి మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్లకి టీడీఎస్ ఏమన్నా కట్ అవుతుందేమో చూసుకోండి. మీ ఖర్చులను బట్టి న్యూ ట్యాక్స్ లో ఫైల్ చేయాలా, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ లో ఫైల్ చేయాలా అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ని ఎంచుకోవాల్సి వస్తుంది. మీకు మంత్లీ శాలరీ వస్తుంటే ఐటీఆర్ 1 ని ఎంచుకోవాలి. ఒకవేళ మీరు షేర్లలో ఇన్వెస్ట్ చేసి ప్రతి సంవత్సరం లాభాలు తీసుకుంటుంటే ఐటీఆర్ 2 ని ఎంచుకోవాలి. ఇతర ఆదాయాలుంటే ఐటీఆర్ 3 ని ఎంచుకోవాలి. ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 15. ఈలోపే మీ ఐటీఆర్ ని ఫైల్ చేయండి.